వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ విచ్ ఫౌండేషన్. నేను బ్యాక్ టు బ్యాక్ 2 డొనేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఇది సాటర్‌డే రోజు వచ్చిన డొనేషన్ అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ 1 ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ రోజు. సో, నేను ఇలా డొనేట్ చేయాలి అనుకుంటున్నాను అని నన్నడిగినప్పుడు, సరే చేసేద్దాము అని చెప్పి నేను స్టార్ట్ అయిపోయాననమాట నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఏం డొనేట్ చేయాలి అని అనుకున్నప్పుడు వి థాట్ దట్ బ్లాంకెట్స్ అండ్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అని చెప్పి మేము పక్కనే ఉన్న డీమార్ట్‌కి స్టార్ట్ అయిపోయి అక్కడ మేము బ్లాంకెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవి కొన్ని తీసుకున్నామనమాట కొన్ని ఐటెమ్స్ అక్కడ. సో, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి నైట్ చేద్దామని చెప్పి ఇంటికొచ్చేసి తినేసామనమాట. సో, ఇక్కడ ఈవినింగ్ చేద్దామని చెప్పేసి కొన్ని ఏదైతే తీసుకున్న ఐటెమ్స్ ఉంటాయి కదా! అవి మేము ఫ్రూట్స్ కానీ, టెట్రా ప్యాకెట్స్ కానీ, మజా అవి బయటికెళ్ళేసి తీసుకొనొచ్చేసాము. తీసుకొనొచ్చి మొత్తం ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో, మేమిలా ప్యాకింగ్ చేసేసాము. స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి మేమిక్కడ లైక్ తిరిగి అక్కడున్న అంటే రోడ్ సైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం బ్లాంకెట్స్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చేసాము. సో, మాకు ఇది ఇవ్వడానికి కూడా చాలా టైం పట్టేసింది. చాలా లేట్ అయిపోయిందనమాట అక్కడ ఇవ్వడానికి కూడా. మేమక్కడ చాలా ఏరియాస్ తిరిగాము. పంజాగుట్ట, బంజారా హిల్స్, బేగంపేట్ చాలా ఏరియాస్ తిరుగుతూ ఉండి లొకేషన్ కోసం అంటే సెర్చ్ చేస్తున్నామనమాట. లైక్ ఎవరైనా ఉన్నారా రోడ్డు మీద అని చెప్పి సెర్చ్ చేస్తుంటే ఒక ఆవిడొచ్చింది. సో, తనొచ్చేసి లైక్ ఎందుకు ఇక్కడ ఏమైనా అడ్రస్ కోసం వెయిట్ చేస్తున్నారా? అడ్రస్ కావాలని అడిగితే, లేదు ఇలా డొనేట్ చేస్తున్నాము అనంటే, సో, ఎందుకేమైనా స్పెషలా అని అడిగింది. లేదు ఇలా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. సో, దానికోసం చేస్తున్నాము అనంటే, తను బ్లెస్ చేసి విష్ చేసిందనమాట. చాలా క్యూట్ అనిపించింది. ఆ మొమెంట్‌ని మేము రికార్డ్ చేయలేదు. బట్ చాలా చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే సో, ఎవరో తెలియని ఆమ తను వచ్చి మరి అడిగి మరి తను విష్ చేయడం అంటే చాలా స్పెషల్ ఇలాంటి మూమెంట్స్ మాకు. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా సెలబ్రేషన్స్‌కి వెళ్ళిపోయాము. అక్కడ ఒక బేకరీ ఉంటే మేము అక్కడికి వెళ్ళి లైక్ కేక్ కట్ చేపిచ్చేసామనమాట. సో, కట్ చేపిచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి ఉంటాయి కదా! సో, మిగిలిన వాటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళామనమాట. సో, కంప్లీట్ అయిపోయేసరికి 11:30 అయిపోయింది. సో, పక్కనే ఉన్న పంచకట్టు దోస దగ్గరికి వెళ్ళేసి అక్కడ పొంగల్ ఫేమస్ అంటే మేము ఆ పొంగల్‌ని టేస్ట్ చేసేసి రివ్యూ కూడా ఇచ్చేసాం గాయ్స్. బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత చాలా టైం అయిపోయింది. అంటే లైక్ 11:30 అయింది. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ ఏం తినలేదని చెప్పేసి పంచకట్టు ఫేమస్ అంట ఇక్కడ ఇది పొంగల్. సో, ప్రిఫర్ చేసి ఇక్కడికొచ్చాము. ఇక్కడ టేస్ట్ చేసింది కూడా ఆల్రెడీ. సో, నేను టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయమని చెప్తుంది. సో, టేస్ట్ చేసి చెప్తాను. అంట ఓకే. లైక్ అంటే నార్మల్ సాంబార్ రైస్ అంటారు చూసారా, నాకు అలా టేస్ట్ కూడా ఉంది. నాకు ఇలాంటివి పెద్దగా నచ్చవు. సో, ఓకే, ఓవరాల్ గుడ్. ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాము. బయటికొచ్చాం కదా అని చెప్పి హైదరాబాద్ అలా కొంచెం సేపు తిరిగామనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ యానివర్సరీ. మీ స్పెషల్ డే ఇంత మీనింగ్‌ఫుల్‌గా జరుపుకున్నందుకు అండ్ అందులో నేను పార్ట్ అవ్వడం ఐ యామ్ వెరీ మచ్ బ్లెస్డ్.